కొత్తగా ఈ విషయంలో కొట్టడం ఏంటకాయ్? కొట్టడం కాదు, చంపుతా. మా పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి. మీరేం చెప్పినా చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. రక్షించండి, కాపాడండి. నన్ను వదలు. ఏయ్! ఏ రాక్షసుడే నీ జీవితాన్ని బుక్కిపాలు చేయాలని చూసింది? చెప్పమ్మా, ఎవరా పనిచేసింది? ఎవరి గురించి ఏం చెప్తున్నావు? ఒంటి మీద స్పృహ ఉందా? నీ బతుకు పాడు చెయ్యాలని చూసింది ఎవరే అంటే హరిబాబుని చూపిస్తావేంటే? అవును, నా జీవితం నాశనం చేయాలని చూసింది ఆయనే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ నాలుగు కోస్తాను. సింహ, ఉసై ముద్రష్టబ్దానా, 10 మందికి జీవితాలిచ్చే ఆయన చూపిస్తావేంటే? నీకు బుర్ర ఏమైనా తిరుగుతుందా? నేను చెప్పేది నిజం. హరిగారే నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. హుసై, దేవుడి మీద నిందేసావంటే వాళ్ళు వీళ్ళు కాదే, నేనే నీ ప్రాణం తీస్తాను. ఆగో! కన్న కూతురు నా జీవితం నాశనం చెయ్యాలని చూశాడు అని చెప్తూ ఉంటే తన ప్రాణం తీస్తానంటావేంటి? నేను చెప్పేది నిజమయ్యా. నా దారిని నేను పోతుంటే హరిబాబు గారు కనిపించారు. దండం పెట్టాను. ఇటు రా అని పిలిచి నన్ను బలవంతంగా గోడౌన్లోకి లాక్కుపోయారు. వద్దయ్యా, నన్ను పాడు చేయొద్దు, నీ కాలు పట్టుకుంటానని చెప్పినా వదలలేదు. నరికేస్తానే నిన్ను. మా అన్న మీద నిందేస్తావా? ఇది పంచాయితీ. తన బాధ తనని చెప్పుకొనిపో. ఏందయ్యా ఇది చెప్పే బాధ? ఇట్టా మీ మీద నిందేస్తుందని ముందే తెలిస్తే ఇంటికాడే నరికేసేవాణ్ణి. బాగుంది, చాలా బాగుంది. ఒక ఆడపిల్ల 10 మందిలో నిలబడి నన్ను పాడు చేయాలని చూశాడు అంటుంటే అందరూ ఆ అమ్మాయిని బెదిరిస్తారేంటి? ఒంటరిగా ఉండేసరికి మనసు లాగేసి ఉంటది. దాంతో మాకాడ బయటకు వచ్చేసి ఉంటాడు. నువ్వు నోర్మోయ్. అయ్యా, ఇట్లాంటి పాడుకూతలు వినడానికి ఈ పంచాయతీ అవసరం లేదు. దీనికేదో దెయ్యం పట్టు వాగుతున్నట్టుంది. అవునయ్యా, ఇది ఇలా చేస్తుందని తెలియక పంచాయతీ పెట్టించావు. క్షమించండి బాబు. పదవే పద. పద. ఆగండి! ఒక ఆడపిల్ల అన్యాయం జరిగింది అని చెప్తూ ఉంటే అందరూ కలిసి ఆ అమ్మాయి నోరు నొక్కేస్తారా? తనకు అన్యాయం చేసింది ఈ ఊరి పెద్ద మనిషి కాబట్టి ఆయనకో న్యాయం, ఈ ఊరి జనానికో న్యాయమా? ఆ రోజేదో ఇంకా సరదా పడా పిలస ఎట్టుకున్నానని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా ఈ పెద్ద మనిషి ఆయనతో 100 కొరడ దెబ్బలు కొడిగేశాడు. ఒళ్ళంతా ఓటలు తేలిపోయి ఇప్పుడు ఆయనే తప్పు చేయడంటే ఎవరో మాట్లాడకుండా మౌనంగా ఉన్నారా? తను తప్పు చేసిందంటుంది హరిగారిని. ఊర్లో ఏ తప్పు జరగకుండా చూసే ఆయన తప్పు చేయడం ఏంటి? ఆ అమ్మాయి చెప్తోంది కదా, ఏ ఆడపిల్లైనా అలా 10 మందిలో చెప్పుకుంటుందా? ఊరందరికీ ఒక న్యాయం, ఊరి పెద్దకు ఒక న్యాయమా? ఆ అమ్మాయికి న్యాయం జరగాల్సిందే. పద్మ, హరిగారు నీ విషయంలో తప్పు చేశారా లేదా? చేశారు. ఇది నిజం. నా మాట నమ్మండి.
ఇప్పుడేమంటారు హరిగారు? నిందితుడు మీరే అని బాధితురాలు చెప్తూ ఉంటే ఇంకా పెద్ద మనిషి స్థానంలో మీరెలా కూర్చుంటారు? చింతామనే, అన్న గురించి మాట్లాడే స్థాయి కాదు నీది. దాని మాటలు నమ్మి నీ ఇష్టానికి మాట్లాడావంటే ఆడదానివని కూడా చూడను. ఏ బెదిరిస్తున్నావా? మమ్మల్ని బెదిరించి హరిగారిని కాపాడలేవు. సింహ, తప్పు చేశానని ఒక ఆడపిల్ల చెబుతుంది. నిందితుడిగా నిలబడడం పద్ధతి. అయ్యా తమరు ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ఒసే ఒసే, కూతుర్ని కన్నాను అనుకున్నాను కానీ ఒక రాక్షసుని కన్నానని ఇప్పుడే అర్థమైంది. ఆ దేవుణ్ణి నిందితుడిగా నిలబెట్టావు కదే. ఈ పాప ఊరికే పోదు. పాపం ఊరికే పోదే, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. మా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని మేము అనుకోలేదు. ఆయన్ని నిందితుడిగా నిలబెట్టి మేము తీర్పు ఇవ్వడమా? అక్కడున్నది హరిగారు కాదు, ఆ అమ్మాయిని పాడు చెయ్యాలని చూసే నిందితుడు. విచారించి ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ఆయన తప్పు చేశాడంటే ఎలా నమ్మమంటావమ్మా? ఏ ఆయన మనిషేగా. మనిషిలోని ఆ మనిషి ఇలా 10 మందిలో బయటపడనంత వరకు అందరూ పెద్ద మనుషులే. ఆయన అసలు రూపం ఇన్నాళ్ళకి ఈ అమ్మాయి ద్వారా బయటపడింది. తప్పు చేస్తే శిక్ష ఉండాలి. శిక్ష వేసేవాళ్లే తప్పు చేస్తే ఆ శిక్ష ఇంకా పెద్దదిగా ఉండాలి. తప్పు చేశాడని తను మీరు అనుకుంటే సరిపోదు, సాక్ష్యం కావాలి. చెప్పు పద్మ, హరిగారు తప్పు చేశారు అనడానికి సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరో? హరిగారు నన్ను బలవంతం చేయబోతుంటే ఆ అరుపులకి అక్కడికి వచ్చిన ఆయన తమ్ముడు చైతన్య గారి సాక్ష్యం. ఆయన కళ్ళారా హరిగారిని చూశారు. అన్న కదా అని ఆయన నాకు అన్యాయం చేయకపోతే ఆయనే దీనికి సాక్ష్యం. అన్నగారి ఘనకార్యాన్ని తమ్ముడుగారే చూశారట. ఇంకెందుకు ఆలస్యం, పిలిపించండి. ఏంటి చైతన్య నువ్వు చెప్పేది? మీ అన్నయ్య అలాంటి పని చేయడం ఏంటి? ఇంత దిగజారుతాడని నేను అనుకోలేదు. నా కళ్ళతో చూశాక నమ్మక తప్పడం లేదు. లేదు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. ఆయన లాంటి మనిషి కాదు. ఆడపిల్లలంటే ఆయనకి ఎంత అభిమానమో ఎంత గౌరవమో నాకు తెలుసుగా. ఆయన ఇలాంటి పని చేయడం ఏంటి? లేదండి, కంటితో చూడకపోతే నేను నమ్మేవాడిని కాదు. ఆ అమ్మాయి అరుపులు విని నేను వెళ్ళేసరికి ఆయన అమ్మాయిని బలవంతం చేయాలని చూస్తున్నాడు. ఆయన గురించి ఇలాంటి మాట వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు. సమయానికి సుభద్ర గారు కూడా ఇంట్లో లేరు. ఉంటే ఈ మాట విని గుండె ఆగిపోయి ఉండేది. ఆడవాళ్ళ విషయంలో నేను ఆయన ఎప్పుడు తప్పుపట్టలేదు, కానీ నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడెలా? ఈ విషయం ఊర్లో నలుగురికి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. అవమానపడిన ఆడపిల్ల ఊరికే ఉంటుందా? లేదు. అందరూ దేవుడిగా కొలిచే ఆయన 10 మంది ముందు దోషిలా నిలబడే పరిస్థితి రాకూడదు.
తప్పు చేశాక నిలబడక చేసేదే ఉంది. లేదు చైతన్య, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. 1కి 2 సార్లు ఆయన నన్ను కాపాడారు. మొదటిసారి నన్ను తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన ఏ రోజు తప్పుగా ప్రవర్తించలేదు. ఓహో, మిమ్మల్ని తీసుకొచ్చింది కూడా ఆయనేనా? ఆయనే కాని అది పొరపాటుగా జరిగిపోయింది. అది పొరపాటు కావచ్చు, కానీ ఇది పొరపాటు కాదు. ఆడపిల్ల మీద పడిన ఆయనలోని మృగాన్ని నేను కల్లారా చూశాను. ఏమో, నాకు నమ్మబుద్ధి కావడం లేదు. చైతన్య, చైతన్య, ఏంటి? నిన్ను పంచాయతీ పెద్ద మనుషులు పిలుస్తున్నారు. ఎందుకు? మన పద్మ ఉంది కదా, ఆ, అదే కొండలగాడి కూతురు. దాన్ని మీ అన్నయ్య మానభంగం చేయబోయాడంట. దాన్ని నువ్వు చూసావంట. సాక్ష్యం చెప్పడానికి ఆ పంచాయతీ పెద్దలు రమ్మంటున్నారు బాబు. రా బాబు. ఆ పనికి మాలింది మీ అన్నయ్య మీద నిందేయాలని చూసింది. వచ్చి నిజం చెప్పు బాబు. చైతన్య, నువ్వు వెళ్ళకు చైతన్య. పంచాయతీకి రమ్మన్నాక వెళ్ళాలి. నువ్వు వెళ్ళి హరిగారిని నేరస్తుని చేయకు. నేను చేసేదేం లేదు, చూసిందే చెప్తాను. నేరస్తులు ఎవరనేది పంచాయతీ చూసుకుంటుంది. వద్దు చైతన్య, నా మాట విను. తర్వాత నువ్వే బాధపడతావు. నాకు అన్యాయం జరిగిందని ఒక అమ్మాయి పంచాయతీ పెట్టాక, అందుకు నన్ను సాక్షిగా రమ్మన్నాక నేను చేసేదేం లేదు. చూసింది చెప్పాల్సిందే. అబద్ధాలు చెప్పడం ఆయనకే కాదు, మాకు అలవాట్లేదు. పదండి. చైతన్య, అయ్యా, ఆ దేవుడు తప్పు చేయడం ఏంటయ్యా? దీని మాటలు పట్టించుకోవద్దు. ఈ పంచాయతీ వద్దు, ఏమీ వద్దు. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. కూతురు జీవితం నాశనం చెయ్యాలని చూశాడు అంటుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని చెప్పకుండా పంచాయతీనే వద్దంటున్నావు. నువ్వేం తండ్రివయ్యా? దేవుడు తప్పు చేయడమ్మా. మనిషి తప్పు చేసి ఆ తప్పు దేవుడు చేయించాడని నింద వేస్తాడు. సాక్ష్యం ఉంది అంటుందిగా, రానివ్వండి. మీ దేవుడి సంగతి తేలిపోతుంది. ఒకళ్ళు చెప్పేదేందమ్మా, ఆయన గురించి మాకు తెలియదా ఏంది? వారు 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 ఇదే నిన్న నా మీద పడుంటే ఈ పాటికి ఈయన తీర్పు ఇవ్వడం అయిపోయేది. ఆయన వచ్చి కోడాతో నన్ను కొట్టేయడం అయిపోయేది. మీరు సర్దుకుని కోపలికి వెళ్ళడం అయిపోయేది. ఎంగిలి కూడికి ఎగబడే కుక్కకి వేటాడే సింహానికి పోలిక. ఎంత మాట అన్నాడు చూడు మనకే. నువ్వు ముయ్. మాటకి ముందు వెనక నీ ఘనకార్యం గురించి గుర్తు చేస్తావెందుకు? ఎవరొచ్చినా అన్న తప్పు చేశాడని చెప్పరో. తొందరెందుకు సింహం? సాక్ష్యం వస్తుందిగా, విన్నాక మాట్లాడదాం. వచ్చేస్తుంది సాక్ష్యం. దా 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 దా. సాక్ష్యం కావాలి అన్నారుగా, వచ్చాడు, అడగండి. బాబు, హరిగారి మీద పద్మ చాలా పెద్ద అపవాదు వేసింది. ఆ నిందకు మిమ్మల్ని సాక్షిని చేసింది. చెప్పు చైతన్య, నీ మాట వింటే కాని అన్న మీద నిందేయాలని చూసిన వాళ్ళ నోళ్లు మూతపడవు. ఆ, చెప్పు చైతన్య. నీ సాక్ష్యంతో ఎవరి నోళ్లు మూసుకోవాలో ఎవరి నోళ్లు తెరవాలో అర్థమవుతుంది. పద్మ పొలం నుంచి వస్తుంటే హరిగారు ఆ అమ్మాయిని బలాత్కరించబోయారు, అది మీరు చూశారు అని అంటుంది. ఏం బాబు, తను చెప్పేది నిజమా?
చెప్పు చైతన్య, అది అబద్ధం అని చెప్పు. నువ్వు ఆ మాట చెప్పిన మరుక్షణం ఇక్కడ కొన్ని నాలుకలు తెగాలి, కొన్ని తలలు నేల మీద డొల్లాలి. చెప్పు చైతన్య, హరిగారు ఆ అమ్మాయిని బలవంతం చెయ్యబోయారా లేదా? చెప్పండి బాబు. తమరిని చూసేగా ఆయన పారిపోయాడు. తమరేగా నాకు ధైర్యం చెప్పి ఆయన్ని వెంటపడి తరిమారు. అవును, పద్మ చెప్పింది నిజం. చైతన్య, ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నావో తెలుసుగా? తెలుసు, నేను చూసిందే చెప్తున్నాను. ఈయన గారు ఆ అమ్మాయిని బలవంతం చేయాలని ప్రయత్నించడం నా కళ్ళారా చూశాను. చైతన్య, అన్న మీద ఏమైనా కోపం ఉంటే అది తీర్చుకోవడానికి ఇది సమయం కాదు. అన్న మీద మాయని మచ్చ వేస్తుందని దాన్ని సమర్థించకో. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నీతి నిజాయితీ ఆయన రక్తంలోనే కాదు, మా రక్తంలోనూ కూడా ఉంది. ఆయన పద్మతో తప్పుగా ప్రవర్తించాడు. చూసావా? చూశాను. ఎక్కడా? ఆయన గోడౌన్ దగ్గర. అదిగో ఆయన పని మనుషులు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారుగా. ఏరా, నన్ను లోపల పోనీకుండా అడ్డుపడ్డారుగా. చెప్పండి. ఏంటి మేమెక్కడ అడ్డుపడ్డామండి? ఇందాకే పొలం పనులు ముగించుకొని ఇప్పుడే వచ్చాం. ఆయన క్రింద బతికే వాళ్ళెందుకు చెప్తారు? నేను చూసిన మాట నిజం. ఆయన తప్పు చేశాడు. చైతన్య, తప్పు చేస్తున్నావు. నాకేంటి అవసరం? ఈ ఊరు మనిషిగా అందరిలాగే నేను ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేను. విన్నారుగా, అదే విషయం. ఈ ఊరి దేవుడి అసలు స్వరూపం. ఇప్పుడు చెప్పండి, ఏమంటారు? ఈయన గారికి ఏ శిక్ష విధిస్తారు? ఏంటన్నా నువ్వు? అడ్డమైన వాళ్ళందరూ తప్పు పడుతుంటే పంచాయతీ లేదు, గించాయితీ లేదు. పోదాం పద. నిన్ను ఎవడు అడ్డుపడతాడో నేను చూస్తాను. బాగుంది సింహం. ఆయన గారు తప్పు చేస్తే ఎవరు మాట్లాడకూడదా? అదే ఇంకెవరైనా చేస్తే ఆయన గారు తీర్పిస్తారు, నువ్వు శిక్ష వేస్తావు. చాలా బాగుంది. అలా ఎలా కుదిరిద్ది మనకి? ఆయనకో న్యాయం, నాకో న్యాయమా? తప్పు చేశాడని రుజువైంది కాబట్టి శిక్ష పడాల్సిందే. ఎవడ్రా ఇక్కడ మా అన్నకు శిక్ష వేసేది? పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇష్టానికి సాక్ష్యం చెప్తే తప్పు చేశామని తల వంచుకోవాలా? రండి, శిక్ష వేయటానికి ఎవడొస్తాడో రండి. ఉద్దుకొకడిని చంపకపోతే నా పేరు సింహం కాదో. సింహ, నింద పడింది, రుజువైంది. ఏమ్మా, నీ జీవితం నేను పాడు చేయాలని చూశానా? ఆడపిల్ల 10 మందిలో నేను తప్పు చేశానన్న తర్వాత ఇంకా ఆలోచిస్తారెందుకు? శిక్ష వేయండి. ఎవడన్నా నీకు శిక్ష వేసేది? పంచాయతీలో నేరం రుజువయ్యాక శిక్షకు తల వంచాలి. 10 మందికి తీర్పులు చెప్పిన నేనే పంచాయతీని గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? ఏంటయ్యా ఇంకా చూస్తారు? ఆయన తప్పు చేశాడని సొంత మనిషి సాక్ష్యం చెప్తుంటే ఇంకా ఏంటి? ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. బాధపడిన వాళ్ళకే శిక్ష వేసే హక్కుంటుంది.
చెప్పమ్మా, నేను చేసిన తప్పుకి ఏ శిక్ష వేస్తావో వెయ్యి. అయ్యా అయ్యా అయ్యా, అదేదో వాగిందని తమకి శిక్ష వేయడం ఏంటయ్యా? తమరు వెళ్ళిపోండి అయ్యా, వెళ్ళిపోండి అయ్యా, వెళ్ళిపోండి. చెప్పాల్సింది మీరు కాదు, పద్మ. చెప్పమ్మా, ఏంటి నీ తీర్పు? ఎదురుగా నిలబడే ధైర్యం చెయ్యలేని తనేం చెప్తుంది? ఉన్నారుగా మీ పంచాయతీ పెద్దలు, మీరు చెప్పండి. ఆయనకు శిక్ష వేసేంత శక్తి మాకు లేదమ్మా, మా వల్ల కాదు. ఆహా, అదేననేది కుమ్మేస్తారా? హ్మ్, సరే సరే. కొత్తగా ఎవరూ తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు నా తమ్ముడికి వేసిన శిక్షే అతనికి వెయ్యండి. సింహం, తీసుకో కొరడా. ఆయన కోసం చస్తాను గాని ఆయన మీద చెయ్యెత్తలేను. సొంత మనిషి కదా, కాస్త కష్టంగానే ఉంటుంది మరి. ఇంకెవరినైనా తీసుకోమనండి.